ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. తాము ఎందులోనూ తక్కువ కాదంటూ మెకానిక్ రంగంలో సైతం రాణిస్తున్నారు. ఎవరికీ తీసిపోని విధంగా విజయవంతంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఉపాధి పొందటమే కాకుండా మరికొంతమంది మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో మహిళలు సైతం అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. కష్టమనిపించినా లెక్క చేయకుండా ఇష్టంగా ఆ పనులు చేసుకుంటూ సంసార సాగరాన్ని ఈదుతున్నారు. సాధారణంగా మహిళలు సున్నితమైన పనులు మాత్రమే చేస్తారని, కష్టమైన పనులు చెయ్యలేరనే భావన అందరిలో ఉంటుంది. అధిక బరువులు ఎత్తే పనులు, శారీరక శ్రమ కలిగిన పనులను మహిళలు చేయడం అరుదు. కానీ కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం ఉంటే వనితలు ఏ పనైనా పురుషులతో సమానంగా చెయ్యగలరు అని నిరూపిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ మహిళ. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని సుజాతానగర్ మండలం సుజాతానగర్ గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి నిరుపేద మహిళ. పంక్చర్ షాప్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న భర్త కష్టాన్ని చూసి ఆవేదన చెందింది. తాను కూడా చేదోడు వాదోడుగా ఉండాలని భావించింది ఆదిలక్ష్మి. భర్త భద్రం నుంచి మెకానిక పని నేర్చుకున్న ఆమె ఆ పని చేయడం ప్రారంభించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిలో సుజాతానగర్ గ్రామంలో ఆదిలక్ష్మి పంక్చర్ షాప్ పేరుతో మెకానిక్ షాప్ నిర్వహిస్తోంది. కస్టమర్లు వచ్చినప్పుడు భర్త ఉన్నా లేకపోయినా తానే చూసుకుంటుంది ఆదిలక్ష్మి. బైక్స్, కార్స్, ట్రాక్టర్, లారీ వాహనం ఏదైనా అవలీలగా టైర్లకు పంచర్ వేస్తూ ఉంటుంది. అలాగే టైర్లను కూడా రీప్లేస్ చేస్తూ కస్టమర్లను ఆశ్చర్యపరుస్తోంది. గత 7 ఏళ్లుగా ఆదిలక్ష్మి ఈ మెకానిక్ పనులు చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆమెకు 2 పిల్లలున్నారు. ఉదయాన్నే ఇంటి పనులు, పిల్లలకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేసి గ్యారేజ్కి వస్తుంది. ఆదిలక్ష్మి భర్త భద్రం మొదట్లో వేరే ప్రాంతంలో మెకానిక్ పని చేసేవారు. చాలని సంపాదనతో కష్టపడుతున్న పరిస్థితుల్లో తామే స్వయంగా మెకానిక్ షాప్ ప్రారంభించాలని భావించారు. కొంత డబ్బు అప్పుగా తీసుకుని సుజాతానగర్ ప్రధాన రహదారి వెంట మెకానిక్ షెడ్ ఏర్పాటు చేసినట్టు ఆదిలక్ష్మి చెబుతోంది. ప్రస్తుతం ఆదిలక్ష్మి వాహనాలకు పంచర్లు వేయడంతో పాటు వాహనాల బాడీలకు గ్రీజింగ్ చేస్తూ వెల్డింగ్ పనులు కూడా చేస్తుంది. ఇలా మెకానిక్ రంగంలో రాణిస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్న ఆదిలక్ష్మిని స్థానికులు ఘనంగా సత్కరించిన సందర్భాలు కూడా ఉండడం విశేషం. మహిళలు సంకల్పిస్తే ఎంతటి కష్టతరమైన పనులైనా అవలీలగా చేయగలమని నిరూపిస్తున్న ఆదిలక్ష్మి నిజంగా పలువురికి ఆదర్శప్రాయం. సాధారణంగా పని విషయాల్లో మహిళలు, పురుషులు ఇద్దరూ చెయ్యలేని పనులు కొన్ని ఉంటాయి. ఒకప్పుడైతే మహిళలను అసలు పనులకే పంపించేవాళ్లు కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, జనరేషన్ మారింది. మహిళలకు కూడా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు లభిస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని పనులను మహిళలు చెయ్యలేరు. ఎక్కువగా బరువులెత్తే పనులు, మెకానిక్ పనులను ఎక్కువగా మహిళలు చెయ్యరు. కానీ అటువంటి స్టీరియోటైప్ ను ఈ మహిళ బ్రేక్ చేసింది. విల్ పవర్, కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం ఉంటే మహిళలు ఏ పనైనా పురుషులతో సమానంగా చెయ్యగలరు అని నిరూపించింది. తనిప్పుడు తెలంగాణలో తొలి మహిళా మెకానిక్ గా రికార్డుకెక్కింది.